మేడం, తమిళనాడు రాజకీయాలు చూస్తే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు కూడా చీలికలు వచ్చినాయి. ఆ చీలికల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏ విధంగా ఉండబోదు? ఈ చీలికలతో అసలు ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు తమిళనాడు అంటేనే రాజకీయాలు ప్రత్యేకం అండి. నిన్నటి వరకు డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు పార్టీలు రాజ్యమేలే. ఇవాళ డిఎంకేకి సరైన మెజారిటీ రాలేదు. డిఎంకే నుంచి కొంతమంది, అన్నాడీఎంకే నుంచి కొంతమంది విజయ్ పార్టీలోకి వెళ్ళారు, టీవీకేలోకి. అయితే ఇవాళ ఏఐడిఎంకే పరిస్థితి ఏంటంటే అది ఆల్రెడీ 3 ముక్కలైంది ఆ పార్టీ. ఇప్పుడు ఉన్న ఒక ముక్కలో 47 సీట్లు వచ్చాయి. పళనిస్వామి, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ఉండే ఈ పార్టీకి ఇందులో చీలికలు వచ్చాయి. యాక్చువల్గా గవర్నర్ ఆ సమయం ఇచ్చి ఉండకపోతే, బల నిరూపణ చేసుకోమని ఉంటే ఎవరిని, టీవీకి విజయ్ని, అసలు అప్పుడే ఈ చీలిక వచ్చాయి. ఆయన టైం ఇవ్వడంతో వీళ్ళని తీసుకెళ్లి పాండిచేరి గెస్ట్ హౌస్లో ఒక రిసార్ట్లో పెట్టడంతో అందరూ కూడా రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఏం జరిగింది, షణ్ముగం, వేలుమణి వీళ్ళిద్దరి నేతృత్వంలో 30 మంది విడిపోయారు. షణ్ముగాన్ని వాళ్ళ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎడప్పాడి పళనిస్వామి తోటి 17 మంది ఉన్నారు. కానీ ఎడప్పాడిని మేము అంగీకరించమని అంటున్నారు. ఇప్పుడు బీజేపీతో మేము తెగతెంపులు చేసుకున్నామని షణ్ముగం వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవాళ అతను ఎవరు, ఒక టీవీకే ఎమ్మెల్యేని రేపు ఓటింగ్ లో పాల్గొవద్దు బల నిరూపణలో అని కోర్టు చెప్పింది. ఎందుకంటే ఒక ఓటు తోటి అతను గెలిచాడు, దాని మీద డిఎంకే అతను కోర్టుకు వెళ్ళాడు. సో రేపు 116 ఉంటాయి. 106 + 10 116. తర్వాత ఇంకొక 2 వచ్చారు కాబట్టి 118 పొటాపటీగా ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అసలు తొందరపడింది, మనం ముందే చెప్పుకున్నాం. కాంగ్రెస్ ఎప్పుడైతే తన ఆపన్నహస్తం చాచిందో వెంటనే విజయ్ అందుకున్నాడు. అక్కడ తప్పు జరిగింది. ఇప్పుడు ఒకవేళ విజయ్ అంగీకరిస్తే, మేము బీజేపీతో లేము అని ఏఐడిఎంకే చెప్తోంది కాబట్టి ఈ 30 మందిని అతను తీసుకుంటే సాలిడ్ బలం వస్తుంది, ఫుల్ మెజారిటీ ఉంటుంది. హ్యాపీగా 5 ఏళ్ళు నిరాటంకంగా అతను పరిపాలన కొనసాగించవచ్చు. అందుకు ఒప్పుకుంటాడా? ఎందుకంటే బీజేపీతో సంబంధం లేదన్నప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఏఐడిఎంకే నుంచి సెంగోటయ్యని తీసుకున్నావు, డిఎంకే నుంచి బాబురావుని తీసుకున్నావు. ఆ బాబురావు స్టాలిన్ ఓడగొట్టాడు. సెంగోటయ్యన్ అమ్మతో ఉన్నాడు, పళనిస్వామితో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని పెట్టుకున్నప్పుడు ఈ 30 మందిని తీసుకుంటే ఏం పోతుంది అనేది అందరూ చెప్తున్నమాట. మరి ఏం చేస్తాడు, రేపు బల నిరూపణ ఎలా చేసుకుంటాడు? మరి ఆ 118 తోటే చేసుకుంటాడా, ఈ 30 మందిని కలుపుకుంటాడా? మరి 30 మంది ఏం డిమాండ్స్ పెడతారు? మరి డిమాండ్స్ లేకుండా మేము మద్దతు ఇస్తాము, కొన్ని మంత్రి పదవులు ఇస్తే చాలంటారా? ఇప్పుడు సెంగోటయ్యన్ ఉప ముఖ్యమంత్రి చేస్తే మరి సెంగోటయ్యన్ కింద వీళ్ళందరూ పనిచేస్తారా? సెంగోటయ్యన్ కూడా సీనియర్, చాలా సీనియర్ ఆయన. ఇవాళ చిత్రంగా ఉంది తమిళనాడు పరిస్థితి, అది నేను చెప్తున్నా. సో మీకు రేపు ఏం జరుగుతుంది రేపు ఫ్లోర్లో అనేది మనం ఎదురు చూడాలి. మొత్తం మీద ఇవాళ చీలిక అయితే వచ్చిందండి ఏఐడిఎంకేలో. ఆ చీలిక ఇప్పుడు విజయ్కి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందా? విజయ్కి ప్లస్ మైనస్ పక్కన పెడితే మీకు బీజేపీని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. బీజేపీ ఎట్లా పార్టీలను చీల్చగలదు? ఇవాళ ఏఐడిఎంకే నిట్టనిలువుగా చీలిపోవటానికి ఏఐడిఎంకే ఉనికి లేకుండా అయిపోతుంది. లేదు, టీవీకి ఇంకొక ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే, మీ 30 మంది టీవీకిలో చేరిపోండి అంటే దే మే బి రెడీ. అప్పుడు ఇంకా గొడవే లేదు. టీవీకే అసలు వీళ్ళు ఎవరి సపోర్ట్ అక్కర్లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళచ్చు సొంతంగా. అప్పుడు మొత్తానికి ఏఐడిఎంకేని సమాధి చేసేయచ్చు. ఇక్కడ జరగబోయేది అదే. అంటే పార్టీలు ఎలా చీలుతాయి అంటే, ఒక ప్రస్థానం ఎలా ముగుస్తుంది, ఎంజీఆర్తో మొదలైన ప్రస్థానం ఎడప్పాడితోటి ఎట్లా ముగుస్తుంది, లేదు దీనికి ఏమైనా కొన ఊపిరి ఉంటుందా అనేది రేపు. థ్యాంక్ యూ.